ప్రస్తుతానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన గోల్గుంట్ల సురేష్ బాబు గారు. సార్ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ రియలీ ఫీలింగ్ వెరీ హానరబుల్. చాలా సంతోషంగా ఉంది మీరు మాకు ఇవాళ స్టూడియోలో మీకు ఒకటి మీ డేట్ ఒకటి మాకు ఇచ్చినందుకు. ముందుగా చూస్తున్నట్లయితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ వచ్చేసాం అనమాట. సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది అంటేనే అందరికీ న్యూ ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం, అంటే ఇన్ని సంవత్సరాలు బాధలే, కొత్త సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనేది ఒక బాధ అయితే, 4 గ్రహాలు ఒకటేసారి మూమెంట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. మామూలుగా మనం చూసుకుంటూ ఉంటాం, అంటే ఒక్కొక్క టైంలో మేజర్ గ్రహాలు మూవ్ అవ్వడం అనేది మనం చూస్తాము. కానీ ఒకటేసారి 4 గ్రహాలు మూవ్ అవ్వడం. ఇంకొకటి ఏంటంటే శని ప్రభావం కూడా శని కూడా మూవ్ అవుతున్నారు, రెట్రోగ్రేడ్ నుంచి స్ట్రైట్కి వచ్చారు. కాబట్టి శని ప్రభావం ద్వాదశ రాశి వారికి చాలా చూపిస్తుంది. అంటే కొంతమందికి బాధలు ఇస్తుంది, కొంతమంది సంతోషాలు ఇస్తుంది. అలాగే ముందుగా మేషరాశి వారికి ఈ శని ప్రభావం, ఈ 4 గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. మీ పేరు కీర్తి కదా? సో కీర్తి గారు, చాలా సంతోషం అండి, మాకు కూడా సంతోషం. ఓకే, మీతో వర్క్ చేయటం, స్టూడియోకి రావటం, ఈ మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవటం, వ్యూవర్స్కి షేర్ చేసుకోవటం. మనకి ఏం చెప్తారంటేనండి, రాశి ఫలాలు ఇంటేనే సుఖం పోతుందంటండి. అందుకని ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్. రెండోది చెప్పినందుకు నాకు అదృష్టం, ఇన్నందుకు మీరు అదృష్టమే. రెండోది చూస్తున్న వాళ్ళకి కూడా చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఇది మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి, డైరెక్ట్ బ్రహ్మ నుంచి వచ్చిన జ్ఞానం అండి. ఇది అందరికీ వచ్చేది కాదండి. అది ఉండటానికి కూడా అదృష్టం ఉంటే నేను చెప్పుకుంటాను అనమాట. మీరు చాలా చక్కగా అడిగారండి. జ్యోతిష శాస్త్రం గురించి మీకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉందని నాకు అర్థమవుతుంది. మీరు చెప్పినట్లుగా 2025 సంవత్సరంలో 4 గ్రహాలు చేంజ్ ఉన్నాయండి. అందులో వచ్చేటప్పటికి బాగా ఇంపార్టెంట్ అంటే శని బాగా మూవ్ అవుతూ ఉన్నారండి. సో వీటి గురించి, మిగతా ప్లానెట్స్ యొక్క గురించి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ మనం అసలు జ్యోతిష్య శాస్త్రం మనకి ఎందుకు అవసరం? ఫండమెంటల్ క్వశ్చన్. టైం వేస్ట్ కదా అనుకోవచ్చు. సో దాని గురించి మనకి ఏం చెప్తారంటేనండి, కొంతమంది మూఢనమ్మకం అంటారు, ఇది మాకు వర్కౌట్ కాదంటారు, రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది తెలియకపోవచ్చు కూడాను. అందుకని ఒకసారి దాని యొక్క ప్రాముఖ్యత, అసలు జ్యోతిష శాస్త్రం అసలు ఎక్కడ ఏ విధంగా మనం ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే, మనిషి పుట్టిన తర్వాత సోల్ జర్నీ అంటారు. ఈ బాడీతో ఎంటర్ అయిన తర్వాత లాస్ట్లో ఈ బాడీని వదిలేసి వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఉన్న దీన్ని ఎక్స్పీరియన్స్ అంటారు అనమాట. ఆత్మ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది, సోల్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. సో మనిషి ఈ టైంలో చేయాలనుకున్నది ఏంటంటే 4 పనులు అంట. అది ఎవరైనా ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లవాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ వెళ్ళిపోయే వరకు కూడాను అతను 4 పనులు చేయాలనుకుంటారు. అవి ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం. వీటిని పురుషార్థాలు అంటారు. ఒక మనిషి ఎత్తిన తర్వాత అతను చేయాల్సిన పనులు ఏంటంటే ఈ 4, ఇంక వేరే ఏం లేదు. ప్రతి ఒక్కరు దీని చుట్టూ తిరుగుతుంటారు. అది మన సన్యాసి దగ్గర కానించి, గృహస్థుల కానించి, బ్యాచిలర్స్ దగ్గర కానించి ఎవరైనా సరే వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ప్రొఫెషన్ బాగుందా, చేసిన దానికి డబ్బులు వస్తున్నాయా లేదా, మనకేమన్నా తీరని కోరికలు కోర్చుకుంటున్నామా లేదా, సమాజంలో మనం ఉన్నదానికి ఎదగాలి, మనం పోయిన తర్వాత కూడా మన పేరు ప్రఖ్యాతులు ఉండాలి, గొప్పగా ఉండాలి, మోక్షం అంటారు అనమాట. వీటి చుట్టూనే తిరుగుతూ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇవి చేయటం అంత ఈజీ కాదు. ప్రతి దాంట్లో కూడాను మనకి అపోజిషన్ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. అంటే ఎందుకంటే చాలా సెన్సిటివ్ అండి హ్యూమన్స్ వచ్చేటప్పటికి. ప్రకృతిలో చేంజ్ మన మీద పడుతూ ఉంటుంది, ఎదుటి వాళ్ళ ప్రవర్తన మన మీద చేంజ్ పడుతూ ఉంటుంది. నేచర్లో ఉన్న ఏ మూమెంట్ వచ్చినా కానీ మనం కూడా దాన్ని చేంజ్ అవుతూ ఉంటాం. సో దీనికి మహర్షులు మనకి ఏం చెప్పారంటే, మనిషి ఎలా జీవించాలంటేనండి బ్లిస్ఫుల్గా, హ్యాపీగా జీవించాలి. ఒకటి క్షోభ, రెండోది శోభ. ఒకటి క్షోభ పడుతూ బాధపడాలా, లేకపోతే శోభాయమానంగా ఉండాలి. అది మన చేతుల్లో ఉందన్నమాట. అది ఎలా మనకు తెలుస్తుంది అనే దానికి మహర్షులు వేదాలను సృష్టించారు. ఈ వేదాల్లో ఒక భాగం జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా మనిషి దాన్ని తెలుసుకొని ఈ పరిస్థితుల్లో మనకి ఈ విషయాల్లో అనుకూలంగా ఉంది, ఈ విషయంలో ప్రతికూలంగా ఉందని తెలుసుకోవాలి ఫస్ట్. సో అది తెలుసుకుంటేనే సగం రెమెడీ. ఎందుకంటే ఫ్లోర్ నార్మల్గా ఉండేది వేరు, తడి ఫ్లోర్ ఉండేది వేరు, వెట్ ఫ్లోర్ వేరు. ఎప్పుడైతే వెట్ ఫ్లోర్ మనం గమనించకపోయాను పడిపోతాం. ఎప్పుడైతే దాన్ని గమనించుకొని ఒక సర్కిల్ పెట్టి బోర్డు పెట్టేసి మనం కాన్షియస్గా ఉంటామంటే మనకి తప్పించుకొని వెళ్తాం అనమాట. సో ఇది అందుకని ఈ జ్యోతిష శాస్త్రం మనకి హింట్స్ ఇస్తుంది. ఇట్ గివ్స్ ఎన్ ఇండికేషన్స్, ఇక్కడ పాజిటివ్గా ఉంది, ఇక్కడ నెగిటివ్గా ఉంది. సో రెండోది మనకి ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే, మనిషికి కావాల్సింది 2. ఈ 2 ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఒకటి వివేకం, 2 వైరాగ్యం. వివేకం అంటే ఏ టైంలో ఎలా చేయాలని తెలుసుకునే ఐక్యం ఉండాలి, విజ్డమ్ అంటారు. రెండోది అంటే ఎప్పుడు మనం కావాలని పట్టుకోకూడదండి. కొన్ని సందర్భాల్లో కొన్నిటిని
బ్యాలెన్స్ వదిలేసి పెట్టుకుంటూ ఉంటారు. అంటే బాధ్యత తీసుకుంటూ మెంటల్ కొన్నిటిని వదిలేయాలన్నమాట. ఈ రెండు కనుక చేస్తే మనిషి ప్రశాంతంగా హ్యాపీగా బ్లిస్ఫుల్ ఆనందం అక్కడే ఉంటుంది అనమాట. సో ఈ జ్యోతిష శాస్త్రం ఇచ్చిన క్లూస్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది ఏది చేయాలో ఏది చేయకూడదు చేసుకోవాలంటే హ్యాపీగా ఉంటుంది. రెండోది ఏమంటేనండి, అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్. అందుకే తెలుసుకొని ఉండటం ఫస్ట్ సక్సెస్. ఎందుకంటే బాగా తెలుసుకుంటే వ్యవహారాన్ని సక్సెస్ వస్తుంది. తెలుసుకోకపోతే ఇంకా అందులో సక్సెస్ ఏముంటుందండి, వారు బ్లైండ్గా మిస్టేకులు చేసేస్తూ ఉంటాం అనమాట, చేసేస్తాం. అందుకని తెలుసుకోవటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకని మనకి చిన్నప్పటి నుంచి ఫస్ట్ పనులకు పంపించండి, స్కూల్కి పంపిస్తారు. నాలెడ్జ్ ఎన్ని సంవత్సరాలు అండి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ప్రొఫెషనల్స్ కొంతమంది 20 చదువుతూనే ఉంటారండి. అంటే ఆ నాలెడ్జ్ వల్ల వాళ్ళకి చాలా నిగూఢమైన రహస్యాలు తెలుస్తాయి, ఎక్స్పీరియన్స్ అవుతుందండి. అలానే అందుకని ఈ 20-25 ఇయర్స్ రాబోయే ముందు ఒక 15-20 మినిట్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ మీ పర్టికులర్ రాశిని 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి. ఎంతో టైం స్పెండ్ చేస్తారు వేరే వాటిని, దీని మీద పెట్టుకొని క్యాలిక్యులేషన్ టైం ఎక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడ ప్రతికూలంగా ఉంది, ఏ టైం బాగుంది, ఏ టైం బాగలేదు, ఇవన్నీ చూసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అండి. సార్ మరి ఈ వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. వృషభ రాశి కనుక చూసుకుంటే మనకి ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళు సూపర్ 6 కొట్టేస్తారు. ప్రతి బాల్ 6. ఇంత మంచిగా వృషభ రాశి ఉన్న వాళ్ళు అంత అద్భుతంగా వేరే రాశికి లేదు. సో ఈ ఒక్క ముక్క చాలేమో మీకు అర్థమైపోయింది ఇంకేంటనేది. సో మనకి డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ ఉండాలి. కొంతమంది అడుగుతారు హౌ అనే దానికి మనం ఆన్సర్ చెప్తాం. సో వృషభ రాశి కనుక మనం చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మనకి మృగశిర 1, 2 పాదాలు కూడా మనకి వృషభ రాశి కింద వస్తాయని మనం చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా పేరు బలంగా కనుక చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ ఈ అక్షరాలు లేదంటే మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకు వృషభ రాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే శని మీనరాశిలోకి 29వ తారీఖున, తర్వాత గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి May 14th, రాహుకేతులు వచ్చేటప్పటికి మనకి కుంభంలోకి సింహంలోకి షిఫ్ట్ అవుతున్నారు. వీళ్ళు ఎప్పుడు అవుతున్నారంటే May 18th షిఫ్ట్ అవుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ మనకి విత్ ఇన్ 1 వీక్ గ్యాప్ లో మనం 3 మేజర్ ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఈ టైం కనుక చూసుకుంటే మనకి ఎలా ఉంటుందో వృషభ రాశిలో చూద్దాం. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఇందులో మనకి వార్తల్లో ముఖ్య అంశాలలాగా ముందే హెడ్లైన్స్ వచ్చేస్తాయన్నమాట. ఈ రాశి వాళ్ళకి హెడ్లైన్స్ ఎలా ఉండబోతాయి కనుకంటే శని ధనలాభాన్ని తీసుకుని వచ్చేస్తున్నారు. గురువు గారు వచ్చేటప్పటికి ఇప్పటిదాకా కొంచెం వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కానీ మే తర్వాత విత్త సమృద్ధి, విపరీతమైన ధనాన్ని తీసుకొచ్చేస్తున్నారు. గురువు కూడా శని ప్లస్ శని ఇద్దరు తీసుకొచ్చేస్తున్నారు. తర్వాత రాహు కేతువులు వచ్చేటప్పటికి పార్షల్ గా కొంచెం లైట్ గా వీళ్ళకి ఇబ్బందులు గురి చేస్తాం. అది కూడా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుందని మనం చెప్పుకోవాలంటే, ఎందుకంటే 10th లో రాహు కూడా యోగ్యతను ఇస్తాడు, ఓకే, సపోర్ట్ చేస్తాడు చాలా విషయాలు, కానీ కొన్ని విషయాలు ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. బట్ ఎంత చేసినా కానీ చాలా బెస్ట్ కాంబినేషన్ మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే వాళ్ళకి ఆ ఇబ్బందులకు మొత్తం ఫుల్ స్టాప్ అయిపోయింది. ఒక కొత్త ఏమని చెప్పుకోవాలంటే కొత్త బిగినింగ్ లకు, సూపర్ బిగినింగ్ లకు వెళ్ళిపోతారు. సో వీళ్ళకి 11th హౌస్ లో మనకి శని ఉండటం వల్ల ఏమవుతుందంటే, మన మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య మర్ధలాభచ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం, ఓకే, చిత్తశుద్ధి అభీష్ట కార్యసిద్ధి ఏకాదశి గతౌ శను అని చెప్పేసి మన మహర్షులు చెప్పేస్తారు శ్లోకంలో. దానివల్ల ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటారంటే రోబోట్ లాగా ఉంటారు. తర్వాత అర్థం విపరీతమైన ధనం వచ్చేస్తుంది, విపరీతంగా లాభాలు వచ్చేస్తాయి, ధనానికి సంబంధించిన ప్రతి దాంట్లో లాభం వచ్చేస్తుంది. అంతేకాకుండా స్త్రీ పుత్ర సుఖవర్ధనం, లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా. సో ఈ మధ్య కొంతమంది క్వశ్చన్ అడుగుతారు ఓన్లీ లేడీస్ అంటే జెంట్స్ కొంటారు, కరెక్ట్, దానికి ఏదైనా కనిపెట్టాలి ఒక వర్డ్, ఓకే. ఆపోజిట్ వాళ్ళతో సెక్స్ వాళ్ళతో కానీ వాళ్ళ దగ్గర ఎవరున్నా కానీ సపోర్ట్ వచ్చేస్తుంది, బాగా విపరీతంగా సపోర్ట్ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళతో భార్య అయితే హస్బెండ్తో అయితే వాళ్ళకి ఆపోజిట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళిద్దరు కలిసేసి చక్కగా హ్యాపీగా ఉంటారు. ఆఫీస్లో అనుకోండి మేల్ కొలీగ్ ఫీమేల్ కొలీగ్ ఇలా ఎవరైనా ఉంటే అప్పటిదాకా వెళ్ళిన ఆపోజిట్ చేసిన వాళ్ళు ఇద్దరు కలిసేసి చక్కగా పని మీద ఫోకస్ చేసేసి రిజల్ట్ చూపించేస్తారు అనమాట. అంతేకాకుండా చిత్తశుద్ధి, మైండ్ చాలా క్లారిటీగా ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు క్లారిటీగా కన్ఫ్యూజన్లో ఉండకుండా మొత్తం పోయేసి చాలా క్లియర్గా ఉంటుంది. అభీష్ట సిద్ధి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఏదైనా ఒక విషయంలో గనక ఇది కావాలి అనుకుంటే వెయిట్ చేస్తూ ఉండి టైం గడుపుతూ ఉంటారో అది రియలైజ్ అయ్యే టైం వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకని చెప్పేసి శని 11th హౌస్లో యోగ్యతనిచ్చిన విధంగా వేరే ఏ హౌస్లో యోగ్యత వాళ్ళకు వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి పట్టుకుంది. ఇది కూడా వీళ్ళకి 2.5 సంవత్సరం ఉంటుంది.
జాక్ పాట్ కొట్టేశారు. ఓకే. మనకి గురువు చూద్దామండి. గురువు వచ్చేటప్పటికి మే ముందు ఫస్ట్ హౌస్ లో ఉంటారండి. ఫస్ట్ హౌస్ లో గురువు అంత సరిగ్గా సపోర్ట్ ఇవ్వడు, కానీ మే తర్వాత ఆయన కూడాను సూపర్ సిక్స్లు తీసుకొని వచ్చేస్తున్నారండి. వీళ్ళకి ఎలా ఉంటుందండి ఫస్ట్ 5 months ఎలా ఉంటుందంటే అండి, రాజా కోపో యశోహాని ఉద్యోగ నిర్వక విరోధకం బుద్ధి భ్రంశం ఇంకే భాగ్యహాని అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఇలాంటి వచ్చే 6 months వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, పై అఫీషియల్స్, రాజకోపం అంటే పై ఉన్న అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎప్పుడు గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో నిరాసక్తి, అంత ఉత్సాహంగా ఏముండదు. ఉద్యోగం ఏదైనా పని కింద చేస్తే విరోధం ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. బుద్ధి భ్రంశం అంటే అటు ఇటు మైండ్ క్లారిటీ లేకుండా ఇబ్బందులు పడిపోవటం, ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకోవటం, లక్ అనేది ఉండదు వాళ్ళకి. ఏది చేసినా కానీ కష్టపడినట్లు ఉండే ఫస్ట్ 5 months అలా ఉంటుంది. అయితే వీళ్ళకి మే 18 తర్వాత మూవ్ అవటం తోటి ఒక అద్భుతమైన శుభారంభం వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే, గురువు వీళ్ళకి సెకండ్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనస్సౌఖ్యం, యశో వృద్ధి, సౌభాగ్యం, ధనాగమం. ఓకే, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానగో గురు అని చెప్పేసి మన వేదాలలో చెప్పారు, మనకి యాన్షియంట్ గ్రంథాల్లో చెప్పుకొచ్చారనమాట. ఇందులో ఏం చేస్తుంటే మనసు చాలా చక్కగా ఉంటుంది. తర్వాత కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. సౌభాగ్యం అంతా భాగ్యమలంగా ఉంటుంది. ధనం బాగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ వచ్చిన ధనం వాళ్ళు సార్థకత చేసుకుంటారు. మంచి మంచి పనులు ఖర్చు పెడతారు. పెళ్లిళ్ళు కానివ్వండి, తర్వాత ఇల్లు కట్టుకోవటం కానివ్వండి, అప్పటిదాకా కష్టపడుతుంటారు కదండి పాపం, కార్లు కొనుక్కోవటం కానీ ఏదైనా సరే శుభానికి సంబంధించి చేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా వీళ్ళు మనసు అంతా మంచి హ్యాపీగా ఖుషీగా ఉంటారని చెప్పుకోవాలి. సో దాని ఎఫెక్ట్ వాళ్ళు 1 year ఉంటుందండి. సో ఈ 2 పెద్ద పెద్ద గ్రహాలు వీళ్ళకి చాలా యోగ్యతనిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే మనకి రాహుకి సంబంధించి వీళ్ళు ఫస్ట్ 6 months ఇంకా బాగున్నారు. వీళ్ళకి ఫస్ట్ అంటే 3 planets ఫస్ట్ 6 months చాలా బాగుంటుంది. వీళ్ళ నుంచి కూడా 11th house లో రాహు చాలా యోగ్యతనిస్తారండి. ఎలా అంటే వీళ్ళకి క్షీరాన్న భోజనం, వస్త్రమాల్యాది లాంఛనం, లాభం అని చెప్తూ ఉంటారు. సర్వదా సుఖం అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి కూడా బాగా సపోర్టింగ్ సిస్టమ్ అంతా వచ్చేసి రాహు కానివ్వండి, భోజనాలకు సంబంధించి, బట్టలకు సంబంధించి, వీళ్ళకి ఏదైనా వాళ్ళ కింద పనిచేసే పరిచారకులు, ఎంప్లాయీస్ నుంచి బాగా సపోర్ట్ వచ్చేస్తుంది. అయితే వీళ్ళకి తర్వాత 10th house లో మూవ్ అవుతున్నారు. అంటే రాహు 10th house లో ఉండటం కూడా చాలా మందికి యోగ్యతను ఇస్తుంది. ఇబ్బంది పెట్టినా కానీ లైట్ గా ఇబ్బంది పెడుతుందండి. సో వాళ్ళు ఏం చెప్తారంటే మనసు అయితే చక్కగా సౌఖ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అభీష్ట సిద్ధి, అనుకున్న పనులతో సుఖంగా భోజనం చేస్తారు, కర్మ సిద్ధి, పుష్టి అని చెప్తారు అనమాట. ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే ఏదో ఒకటి పని చేసి మొత్తానికి రిజల్ట్ అయితే తీసుకొచ్చేస్తారు. కుక్క అంటారు చూడండి, తిమ్మిని గుమ్మిని చేసేది పని అయితే చేసుకొని వచ్చేస్తారు. తద్వారా వాళ్ళు పుష్టిగా హ్యాపీగా ఉంటారు. సో ఈ ప్రకారం మనం చూసుకుంటేనండి 3 మేజర్ గ్రహాలు చాలా చాలా యోగ్యతని ఇచ్చేసి వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. గురుగారు, మీరు రాశుల ప్రకారమే కాకుండా నక్షత్రాల ప్రకారం కూడా, ఆ రాశి కిందకి వచ్చే నక్షత్రాల ప్రకారంగా కూడా ప్రెడిక్షన్స్ చెప్తూ ఉంటారు. కాబట్టి ముందుగా ఈ రాశిలో జన్మించిన వారితో పాటు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి కూడా ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. సో కీర్తి గారు, మనకి మహర్షుల అంగగోచరంలో ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. ఈ కాన్సెప్ట్ ద్వారా నక్షత్రాలు కూడా మనకి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా మన కృతికా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యము, ప్రతి ఒక్కళ్ళ నుంచి మంచి రెస్పెక్ట్ వస్తుందండి. ఇది కూడాను జూలై నుంచి మంత్ ఎండ్ వరకు బాగా చాలా ఇయర్ ఎండ్ వరకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. 6 months. తర్వాత దానికి ముందు ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ ఉంటుంది, ఇంకేం కావాలన్నీ ఉన్నాయి కదా. తర్వాత అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు పరవాసము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్న వాళ్ళకి చాలా అద్భుతమైన టైం అండి. మనకి యుఎస్ వెళ్ళాలనుకున్నా కానివ్వండి, లేకుంటే వేరే ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నా కానివ్వండి, దూర ప్రయాణాలు చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడాను April 1st ముందు 4 నెలలు, తర్వాత అక్టోబర్ తర్వాత ఈ టైంలో వీళ్ళు ఫారిన్ కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి May 15th ముందు రాజ్య లాభం ఉందండి, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి ఆగస్టు నుంచి ధన సంపద అయితే వస్తుంది, సంపదలు అయితే వచ్చేస్తాయి. అంటే మన మనీయే కాదండి, మనీతో పాటు ఇంకా చాలా వీళ్ళకి ఇల్లు కొనుక్కోండి, లోన్స్ కానీ ఇంకోటి కానీ వచ్చి చాలా అనుకూలంగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. మనకి రోహిణి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యం, అందరి నుంచి మంచి రెస్పెక్ట్ వస్తుంది. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ నవంబర్ తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నవంబర్, డిసెంబర్ ఈ 2 months హెల్త్ని కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలి. తర్వాత నవంబర్కి ముందు వీళ్ళకి హెల్త్ అయితే బాగుంటుంది, ఏం ఆలోచించిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా రోహిణి నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే
వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉన్న సొంత ఊరిని వదిలిపెట్టి సొంత ప్లేస్ని బట్టి వేరే ప్లేస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే దాని గురించి చెప్పాలంటే ఫారెన్ ఇళ్ళ వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదంటే ఏదో ఒక కారణంతో ఉన్న ప్లేస్ నుంచి ఖచ్చితంగా అయితే బయటకు వెళ్ళిపోతారు అనమాట. తర్వాత ఆగస్టు 12th వరకు రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రాజ్యం అని చెప్తారు అనమాట. తర్వాత సంపదలు వచ్చే అవకాశం కూడా ఉంది. వీళ్ళకి జూన్ నుంచి ఈ రెండంత వరకు డబ్బులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. డబ్బులు అనకూడదు, సంపదలు అనమాట, వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే మనకి రోహిణి నక్షత్రం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యం ఉంది. తర్వాత రోగం హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మార్చి నుంచి వచ్చే ఎక్కువగా ఉంది. వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఎక్కువగా పీరియడ్ ఎక్కువ చూపిస్తుంది. ఆల్మోస్ట్ మనకు వచ్చేటప్పటికి మార్చ్ తర్వాత అంటే 8-9 months హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి పరవాసం వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది, అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకం చూసుకుంటే నక్షత్ర ప్రకారం కూడాను ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, చాలా చక్కగా ఉంది. కాబట్టి ఈ టయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతనతో గడిపి చక్కటి పరిహారాలు చేసుకుంటే అంటే గ్రహస్థితి అనుకూలంగా ఉంది, కానీ మన కర్మస్థితి సరిగా లేకపోతే, అందుకని గ్రహస్థితితో పాటు మన సత్సంకల్పం పెట్టుకొని చక్కగా ఒక సిస్టమాటిక్గా కనుక పరిహారాలు చేసుకుని దైవ చింతన తేలుతూ ఉంటే వీళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు. వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది వివరించారు కాబట్టి ఇంకా అద్భుతంగా ఎలాంటి ఆటంకులు లేకుండా ఉండడానికి మంచి పరిహారాలు కూడా వివరించండి. మీరు పరిహారాలు కనుక చూసుకుంటే గురువు వీళ్ళకి ఫస్ట్ 5 months బాగలేరు కాబట్టి అండి, గురువుకి సంబంధించిన గురువారం రోజున శనగలను దానం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి, అక్కడ గురువారం సామూహికంగా మేధా దక్షిణామూర్తి హోమాలు చేస్తుంటారు. అందులో పార్టిసిపేట్ చేస్తే కనుక మనకి గురువుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. మేధా దక్షిణామూర్తిని స్తోత్రం చేసినా కానీ లేదంటే మూల మంత్రం కనుక జపం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో వీళ్ళు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, గురువులు కలవటం, ఆశ్రమాల వెళ్ళి అక్కడ గురువులు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే ఆ గురువు సంబంధించిన దోషాలు పోతాయని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి ఇంకా ఎక్కువ ఏం లేదు, బట్ ఎవరైనా గనక మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేస్తూ ఉంటే గనక వీళ్ళు మనకి కుబేర పాశుపత హోమం కనుక చేయించుకుంటే ఒక రోజు హోమం కనుక చేయించుకోగలిగితే ధనానికి సంబంధించిన ప్రవాహం చాలా బాగుంటుంది. కెరియర్లో కనుక ఎవరైనా కనుక బాగా ఇంకా స్టెబిలిటీ లేదు అనుకుంటే కనుక వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం కనుక చదువుకున్న చాలా బాగుంటుంది. శనికి సంబంధించిన వేరే సంబంధించిన అన్ని వీళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువైతే ఏం అవసరం లేదు. వీలైతే కనుక ఇంకా ఎవరన్నా మనకి విజయవాడ కనకదుర్గమ్మని కనుక దర్శనం చేసుకుంటే అక్కడ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు, అక్కడ కూడా మనకి వీళ్ళు దీపం వెలిగించి దండం పెట్టుకోగలిగితే ఒక చిన్న పూజలాగా చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళకి రాహు కేతుల నుంచి బాధలు ఉన్నా కానీ పోయేసి చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో అంతా బాగుండబోతుంది. ఖచ్చితంగా చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిని పెట్టుకుంటారని ఆశిస్తూ మరో రాష్ట్ర కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పుడు వరకు వీడియోని చూశారు కాబట్టి ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా సందేహాలు ఉన్నా మీ జన్మ జాతకాన్ని, మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన సురేష్ గారిని కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. మరి చూసారు కదా, నక్షత్రాల ప్రకారంగా కూడా మనం పరిహారాలు అందించాము. ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అని ఆశిస్తూ ఖచ్చితంగా చెప్పిన పరిహారాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకోవడాన్ని ఆశిస్తూ మరో రాష్ట్ర కలుద్దాం. అంతవరకు సెలవు.